ఆయన చూసే వాళ్ళందరూ ఖచ్చితంగా ఏ మూవీ అంటే ఇష్టమో కమెంట్ చేసి చూడండి. ఎందుకంటే అందరు కమెంట్స్ చూస్తారు కాబట్టి ఏ మూవీ అంటే ఇష్టమో ఖచ్చితంగా కమెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసి చూడండి. బ్రో, కల్కి వర్సెస్ దేవరా ఈ రెండింట్లో మీకు ఏ మూవీ పైన ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి? అన్న నాకు 2 మూవీస్ మీద ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి అన్న. నాకు 2 బాగా ఆడాలని చెప్పి కోరుకుంటా. అంటే ఇప్పుడు ఇటు ఫస్ట్ ఒకసారి కల్కి గురించి చెప్పండి బ్రో. మరి ఇప్పుడు అన్న కల్కి అయితే నేను నిజంగా ట్రైలర్ చూసినప్పుడైతే నాకు చాలా అంటే చాలా బాగా నచ్చిందన్న. అంటే నేను 2-3 సార్లు చూసిన, నిజంగా రోజుకి 2-3 సార్లు చూస్తున్నా. అంటే మీరే అర్థం చేసుకుని ఆ విజువల్స్ అయితే అసలు ఎక్కడ చూడని విజువల్స్ అన్ని చూపించింది అన్న డైరెక్టర్ గారు. అశ్విన్ అన్న నీకు దండం పెడుతున్నా అన్న, సినిమా అయితే వేరే రేంజ్లో ఉంటుందని చెప్పి అనుకున్నాను నేనైతే. నిజంగా ప్రభాస్ ఫ్యాన్సే కాదు, మన తెలుగు ఫ్యాన్స్ అందరూ, నార్త్ కానీ ఇండియా ఫ్యాన్స్ మొత్తం వెయిట్ చేస్తున్నాం ఆ కల్కి సినిమా గురించి. సో ఎక్స్పెక్టేషన్ అయితే వేరే లెవెల్ ఉంది. ట్రైలర్ చూసినంత వరకు ఎక్స్పెక్టేషన్స్ ఇక్కడ ఉంటాయి, ట్రైలర్ చూసిన తర్వాత ఎక్స్పెక్టేషన్స్ ఆకాశం దాటి వెళ్ళిపోయినాయి. అంత ఆ రేంజ్లో ఉన్నాయి ఎక్స్పెక్టేషన్స్ అయితే. సో ఆడుతుంది సినిమా, అయితే ఆడుతుంది, 100% ఆడుతుంది. సలార్, త్రిబుల్ బాహుబలి అన్ని రికార్డ్స్ అన్ని బద్దలు కొడుతుంది, అన్ని వుడ్డుల్ని దాటుతుంది. ఇదే నేను కోరుకుంటున్నాను. ప్రభాస్ అన్నకి లైఫ్లో అంటే ఒక 10-20 తరాలు ముందు వచ్చినా కానీ అరే కల్కి సినిమా ప్రభాస్ అన్న అని చెప్పి పక్క ప్రతి ఒక్కరు గర్వించుకునే సినిమా అవుతుంది అన్న ఇదైతే. అంతే. ఇప్పుడు దేవర గురించి చెప్పాలనుకుంటే ఏమని చెప్తారు మరి? అన్న దేవరా మ్యాన్ ఆఫ్ మాసెస్, ఎన్టీఆర్ అన్ననైతే ఆ లుక్లో ఫియర్, మొన్న సాంగ్ వచ్చిన ఫియర్ సాంగ్ అయితే నాకు ఇచ్చి పడేసింది అన్న. నిజంగా ఆ సినిమా ముందు ఒక వారం ముందు వస్తుందంటే నేను హ్యాపీ ఫీల్ అయినా, అంత బాగా అనిపించింది నాకైతే. అంటే ఆ ఫైటింగ్ కానీ, ఆ రక్తంతో వచ్చే కానీ, ఆ ఫైట్, ఆ సముద్రంలో ఆ పడవ సీన్ నిజంగా ఎక్కడికో అనుకున్నాం. ఆ సినిమా పక్కా ఆడుతుంది. అంటే త్రిబుల్ ఆర్ తర్వాత వచ్చిన సినిమా అన్న నిజంగా త్రిబుల్ ఆర్కి మించి ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను నేనైతే. అంతే. ఇందులో లుక్ ఎలా అనిపించింది మరి దేవరాలో జూనియర్ ఎన్టీఆర్ అన్నది? అన్న దేవరాలో జూనియర్ ఎన్టీఆర్ గారి లుక్ గురించి మనం ఏం చెప్తామన్న, లుక్ అయితే వేరే లెవెల్ ఉంది అన్న. ఫేస్ని చూస్తేనే నిజంగా అంత బాగా అట్రాక్ట్ అయిపోతాం అనమాట, మనందరం చాలా బాగా కనెక్ట్ అయిపోతాం అనమాట. అంత బాగున్నాయి అన్న లుక్స్ అంతా. మొన్న రిలీజ్ అయిన సాంగ్ ఎలా అనిపించింది మరి? అన్న మొన్న రిలీజ్ అయిన సాంగ్ గురించి అయితే అసలు ఏం చెప్పలేము అన్న, మాటలే రావు. మొత్తం గూస్ బంప్స్ వస్తున్నాయి అనమాట. నిజంగా మాటలు మాటల్లో చెప్పలేమంటే ఆ సాంగ్ గురించి అన్న. సో ఆ సాంగ్ చూసిన తర్వాత ఎక్స్పెక్టేషన్స్ అయితే మొత్తం వేరే లోకానికి వెళ్ళిపోయినాయి. సో శివ గారు, మీరు మా అందరికి ఊహించుకొని మంచిగా తీసిరని చెప్పి కోరుకుంటున్నాం. సో విష్ యూ ఆల్ ద బెస్ట్ అన్న. అంతే నిజంగా. థ్యాంక్ యూ.